కథలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే సరదాగా ఒక చిన్న కథను గుర్తు చేసుకుందామా? ఒకసారి 4 కప్పలు ఒక కలపదుంగ మీద నదిలో తేలుతూ వెళ్తున్నాయంట. అందులో ఒక కప్ప చూడు మనం కదులుతూ ఈ దుంగని మనతో కదుపుతున్నాం అందట. లేదు నువ్వు తప్పు చెప్తున్నావు. దుంగ కదులుతుంది కాబట్టే మనం కదులుతున్నాం అంది రెండో కప్ప. దానికి మూడో కప్ప మీరిద్దరూ తప్పే. మనందరం నీటి ప్రవాహానికి కదులుతున్నాం అంది. ఇదంతా వింటున్న నాలుగో కప్ప మాత్రం ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. ఇది చూసిన 3 కప్పలకి బాగా కోపం వచ్చి తెలివి లేదా? మాలో తప్పెవరిది ఒప్పెవరిది చెప్పు అని నిలదీశాయి. అప్పుడు నాలుగో కప్ప అసలు ఇప్పుడు తప్పొప్పుల విశ్లేషణ ఎందుకు? ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని సంతోషంగా అనుభవించాలి గాని అనవసరమైన వాదనలు ఎందుకు మిత్రులారా అంది. దాంతో 3 కప్పలకు తాము చేసిన తప్పు తెలుసుకుని సున్నితంగా ప్రవహిస్తున్న నదిపై సింగారంగా కదులుతున్న దొంగ మీద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగాయి. మనం కూడా అనవసరమైన విశ్లేషణలు వాదనలు లేకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సంతోషంగా బిర్యానీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. సెలవు.